హాయ్ అండి. మీ శక్తి కిచెన్ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్ డిన్నర్లోకి చాలా బాగుంటుంది. రొటీన్గా మనం ఇడ్లీ దోశ బదులు ఇలా చేసుకుంటే చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా ఉబ్బిందో చూడండి, అంత టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, మనం ముందుగా ఒక 2 టమాటాలు అనేది తీసుకోవాలండి. చూడండి, మనం వీటిని శుభ్రం చేసేసుకొని వాటర్ అనేది ఒక గిన్నెలోకి వేసుకొని అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అనేది వీటిని ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఇలా పైన పొక్కు అనేదంతా తీసేసుకోవాలండి. చూడండి, పై పొక్కంతా తీసేసుకోవాలి నీట్గా మొత్తాన్ని. తర్వాత వీటిని మనం బాగా చిన్న చిన్న ముక్కలుగా అనేటివి కట్ చేసుకోవాలండి. చూడండి, చిన్న చిన్న ముక్కలు అనేటివి మనం కట్ చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసినప్పుడు మనకి జ్యూస్ అనేది బాగా మెదుగుతుందండి. బాగా జ్యూస్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. మిక్సీ జార్లో వేసుకొని మనం ఇలా జ్యూస్ అనేది పలుకు లేకుండా జ్యూస్ అనేది పట్టుకోవాలండి. చూడండి, అలా జ్యూస్ అనేది పట్టుకున్న తర్వాత మనం 1 కప్పు గోధుమ పిండి అనేది వేసుకోవాలండి. దీనికి ఏం మెజర్మెంట్ అనేది లేదండి. మనం పట్టుకున్న టమాటా జ్యూస్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టు మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. చూడండి, మనం ఏమన్నా ఒక రొంత తక్కువైనా పిండి వేసుకోవచ్చండి. దీన్ని మాత్రం బాగా మెదుపుకొని చేసుకోవాలండి. ఎంత స్మూత్గా మెదుపుకుంటామో అంత బాగా వస్తాయండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం వీటికి ఏమి చట్నీలు ఏమి ఉండవసరం లేదండి, కొత్తగానే తినేసేయవచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పిండిని ఒక 1/2 అవర్ అయినా పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే మనకి పిండి అనేది స్మూత్గా వస్తుంది. తర్వాత మనం చిన్న చిన్న చపాతీ ముద్దల్లాగా తీసుకోవాలండి. చపాతీకి తీసుకుంటాం కదా, అలా తీసుకోవాలండి. చూడండి, అలా మనం నీట్గా రుద్దేసుకోవాలండి. చపాతీ ఎట్లా రుద్దుకుంటామో సేమ్ అంతేనండి, ఇంకేం లేదు. అలా రుద్దేసుకోవాలి మనం. మరీ మందంగా కాదు, మరీ పలచగా కాదు, అలా రుద్దుకొని ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి పొరలు అనేటివి బాగా వస్తాయి. మనం చేసేదాన్ని కూడా ఈ చపాతీ అనేది చాలా ఉబ్బుతుందండి. చూడండి, అలా మనం ఒక సైడ్ నుంచి ఇట్లా, ఒక సైడ్ నుంచి అట్లా మనం మలుచుకుంటే ఇవి పొరలు అనేవి చాలా వస్తాయని మనం ఇట్లా చేసుకుంటున్నామండి. చూడండి, అలా చేసేసుకోవాలా. దీన్ని ఇటు సైడ్ అని వేసుకొని మనం చపాతీ అనేది రుద్దుకోవాలండి. నా చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, అలా చేసేసుకున్న తర్వాత మనం చపాతీ రుద్దుకుంటాం కదా, అలా పొడి పిండేసుకొని మనం చపాతీ అనేది రుద్దుకోవాలండి. దీన్ని కూడా మనం మందముగా కాకుండా అలా మనకి పలచగా కాకుండా చపాతీ అలా రుద్దుకుంటామో అలా రుద్దేసుకునేదండి. చూడండి, ఈవెన్గా మనం రుద్దేసుకోవాలి. మరీ గట్టిగా వత్తకుండా స్మూత్గా ఒత్తేయచ్చండి. ఎందుకంటే మనకి పిండి కూడా అంత స్మూత్గా ఉంటుందండి. పిండి మనం ఒక 1/2 అవర్ పిండి అనేది నానబెట్టుకున్నాం కదా, బాగుంటుంది. దీంట్లో ఇంకేమి మనం ఉప్పు, సోడా ఉప్పు ఏమి అవసరం లేదండి. మనం పైన కోటింగ్ ఇస్తాం కదా, అందుకనే నేను సోడా ఉప్పు అనేది ఏమీ వేయలేదు. మీకు కావాలంటే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. చూడండి, ఆ మందం ఉంటే చాలు మనకి, అంతకుమించి మందం అనేది ఉండకూడదు, మరి పలచన అనేది ఉండకూడదండి. అంటుంటే చాలు, బాగుంటుంది. చూడండి, నేను చపాతీలన్నీ చేసేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ అనేది తీసుకుని అందులోకి 2 గుడ్లు అనేది కొట్టేసుకుంటున్నానండి. ఒక గుడ్డు వేస్తే కోటింగ్కి మరీ తక్కువగా ఉంటుందని 2 గుడ్లు అనేది వేసుకున్నాను. మనకి పైన కోటింగ్ బాగుండాలని 2 గుడ్లు అనేది వేసుకున్నాను. దీన్ని మనం ఒక స్పూన్తో కానీ ఇట్లాంటి గెంటితో కానీ మనం బాగా దీన్ని బీట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా ఉబ్బుతుంది కూడా, చాలా టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనం ఇట్లా ఫోర్క్తో బాగా అలా వేసుకొని కొద్దిగా మనకు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. దాని సాల్ట్ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి మనం ఇలా మనం కోడిగుడ్లని జీలకొట్టేసుకోవాలండి. చూడండి, అలా జీలకొట్టేసిన తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అనేది, సన్నగా తరిగిన కొత్తిమీర అనేది వేసుకోవాలి. చూడండి, కొద్దిగా కరివేపాకు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఉక్కేమి వేయాల్సిన అవసరం లేదండి, కారం ఏమి వేయాల్సిన లేదు. ఇట్లా చేసుకొని తింటే ఒక్కసారి బాగుంటుందండి. చూడండి, చపాతీని మనం చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి అటు ఇటు తిప్పేసుకోవాలండి. ఎక్కువసేపు నానకూడదండి, దాంట్లోనే నానిపోతుంది. మనం ఒక్కసారి అటు ఇటు అనేసి మనం హీట్ అయిన పెనం మీద వేసేసుకోవడమేనండి.
కొద్దిగా హీట్ అయి ఉండాలండి పెను. అలా ఉన్నప్పుడు మనం వేసేసుకునేది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పైన మనకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలా. మరీ ఎక్కువ వేసుకోవలేదండి, కొద్దిగా వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకున్నా మంచిది కాదు కదా ఆయిల్ అనేది. చూడండి అలా వేసుకొని మనకి అది ఉంటుంది కదా కోడిగుడ్డు కలుపుకున్నది, దాన్ని పైన వేసుకోవచ్చండి. కొద్దిగా అటు ఇటు తిప్పినప్పుడు కొద్దిగా అటు కొద్దిగా ఇటు వేసుకుంటే మనకి కలర్ఫుల్గా ఉంటుంది. మనకి తినేదానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి మనం అలా నొక్కుతూ ఉంటే మనకి ఎంత బాగా ఉబ్బుతుందో. అలా ఉబ్బితే మనకి టేస్ట్ పైన లోపల అనేది కూడా బాగా ఉడికిపోతుంది. పైన మనం కొద్దిగా ఆ కోడిగుడ్డు ఉంది కదా, అది కూడా కొద్దిగా మనం ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ వేసేసుకుంటే అటు ఇటు కోటింగ్ అనేది బాగుంటుంది. చూడండి అలా చిన్నగా నొక్కుతూ ఉంటే మనం ఎక్కువ మంట పెట్టకుండా మీడియం మంట పెట్టుకుని చేసుకోవాలండి. ఎక్కువ మంట పెడితే మనకి పైన కాలిపి లోపల ఉడకదండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చాలా టేస్టీగా. దీనికి ఏం చట్నీలు కారాలు ఏం అవసరం లేదండి, ఇలా ఉత్తగానే తినేసేయచ్చు. చూడండి మరొకటండి, ఇది రెండోది కూడా ఇలాగే చేసేసుకునేది. అంతేనండి, చాలా సింపుల్ అండి.